సత్యసాయి జిల్లా కదిరి రూరల్ పరిధిలోని గంగమ్మ గుడి ఆలయంలో ఈవో చోరీ చేసిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈవో మురళీకృష్ణను సస్పెండ్ చేస్తూ దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అమ్మవారి గుడిలో 5 కిలోల వెండి ఆభరణాలు, చీరలు సహా ఇతర విలువైన వస్తువులను దేవాలయ ఈవో మురళీకృష్ణ చోరీ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు పాల్పడిన ఈవో మురళీకృష్ణను సస్పెండ్ చేయాల్సిందిగా దేవాదాయ అధికారులకు ఆదేశం. ఈ మేరకు ఈవో మురళీకృష్ణను సస్పెండ్ చేస్తూ దేవాదాయ శాఖ ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగా చెప్పాలి కదా సార్, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి కానీ, కమిటీ మెంబర్లకు కానీ, ఒక అధికారులకు కానీ ఎవరికొరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు? ఎవరికి చెప్పారు సార్? స్థానిక నాయకులు మాతో చెప్పినారా? చెప్పండి మాకు. ఇంకేంటి అవును, ఎవరైనా గ్రామం నాయకులు ఉన్నారా, లేదా ఎవరైనా కమిటీ వాళ్ళు ఉన్నారా? ఆ కమిటీ లేకపోయినా కూడా మేము ఉన్నాం కదా గ్రామంలో నాయకులము. తెలియనప్పుడు మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, మీరు డ్యూటీకి వచ్చాడు. మీరు ఇప్పుడు మీరు బ్యాంకులో పెట్టాలి దాన్ని. మీరు బ్యాంకులో పెట్టిపోతే ఆదివారం ఎట్లా బ్యాంకులో పెడతావు? ఈ రోజు ఆదివారం ఎట్లా పెడతారు బ్యాంకులో? అవునండి, అవును, బాగుందా లేదా? స్థానికంగా నాయకులు ఎవరైనా ఉన్నారా, లేదా గ్రామస్తులు ఉన్నారా, లేదా అధికారులు ఉన్నారా? మీ ఇష్టాసారం కొంచెం మీరు ఎత్తుకొని పోతే ఎన్నిసార్లు ఎత్తుకొని పోయినారా? మురళీకృష్ణ మండల స్థాయి కీలక వైసీపీ నేతగా ఉన్నట్టు ఆరోపణలు. అలాగే చోరీకి ప్రయత్నించిన ఈవో మురళీకృష్ణపై కేసు నమోదు చేయాలని సీఎం ఆదేశం చేశారు. స్థానిక దేవాదాయ శాఖ అధికారులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమిక విచారణలో చోరీ నిర్ధారణ కావడంతో అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.